నమస్కారం. అజాత శత్రువు అందరి వాడు మన్మోహన్ సింగ్ గారు ఇవాళ మరణించారు. డిసెంబర్ 26, 2024. వారితో నాకున్న వ్యక్తిగత సంబంధాన్ని నేను నెమరు వేసుకుంటాను. ఆయనను కలిసింది 2-3 సార్లు అయినా ఒకసారి మాత్రం పూర్తి స్థాయిలో ఒక 2 గంటల సేపు వారితో ఒక అఖిలపక్ష సమావేశంలో కలిసే భాగ్యం నాకు లభించింది. ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల మీద ఇచ్చిన తీర్పును అమలు నిలిపివేయాలని కోరుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2013లో ఈ సంఘటన జరిగింది. 2013 అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ విభజనకు ఖాయమైంది. అప్పటికే రంగం సిద్ధమైంది. అపాయింటెడ్ డే కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. ఈ దేశంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ కృష్ణా జలాల వాటాలు తేల్చడంలో సంచలనమైన తీర్పు ఇచ్చింది. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్పటికి ఒకే రాష్ట్రంగా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని అన్ని రాజకీయ పక్షాలు వరకు వ్యతిరేకించాయి. ఎందుకంటే అతి త్వరలో రోజుల్లో నెలల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోబోతుంది. ఈ స్థితిలో ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సరైనది కాదు. ఇక్కడ 4వ రాష్ట్రంగా అంటే మనకు కృష్ణా జలాల పంపకంలో అటు పక్కన మహారాష్ట్ర, కర్ణాటక, దాని తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ 2 రాష్ట్రాలు కావడం వల్ల తెలంగాణ వాటాను నిర్ణయించాల్సి ఉంది. కనుక దీని మీద ఆ తీర్పును అమలు నిలిపివేయాలని చెప్పి అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళింది. అప్పుడు చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, అట్లాగే లోక్సత్తా ఉద్యమ పార్టీ నుంచి వైడి రామారావు గారు కాకినాడ, తెలంగాణ నుంచి నేను, ఇద్దరం కూడా ప్రాతినిధ్యం వహించాం. అట్లా అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, అట్లానే అప్పుడు టీఆర్ఎస్ అన్ని పార్టీల వాళ్ళు ప్రభుత్వమే ఖర్చులు భరించి మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళింది. ఆ రోజు సుమారు 2 గంటల సేపు మేము అనుకోకుండా వారితో గడపడం జరిగింది. మొత్తం దీని మీద సమగ్రంగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కాక సమగ్రంగా దీని మీద చర్చించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపాలని మేము అందరం వినతి పత్రాలు ఇచ్చినాం. ఒకే మొత్తంగా ప్రభుత్వం తరఫున అందరం కలిసి సంతకాలు పెట్టి ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆయన ఏమో పెద్దగా స్పందించలేదు. అన్నీ విన్నాడు, చాలా సావధానంగా విన్నారు. ఎక్కడా కూడా నేను ఆపనో సమాధానం ఇవ్వలేదు ఆయన. నాకు అనిపించింది ఏమో ఇక్కడ దాకా వచ్చాం, మరి ప్రభుత్వం తరఫున వచ్చినాం, అన్ని పార్టీల తరఫున వచ్చినాం, ఇది సాధ్యమవుతుందా అని అనుకున్నాను. కానీ అతి త్వరలోనే అంటే మనిషి మాట్లాడాడు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో పివి నరసింహారావుకు సమానంగా దిట్ట అని చెప్పవచ్చు. వాళ్ళకని చెప్పి పివి నరసింహారావు గారి గురించి కూడా అది చెప్తారు. ఆయన తలూపేవాడు, పెదవులు చిట్లించేవాడు, పెదవులు ఇట్లా అనేవాడు, కానీ నిర్ణయం తీసుకునేవాడు కఠినంగా ఉండేవాడు. మనకు ఆయన మనసులో ఉన్నది బయటపడకపోయేది అన్నట్టు మనకు మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక రకంగా పివి నరసింహారావు గారి వారసుడిగా చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే తను కూడా మౌనముని మైనపు బొమ్మ అని ఎన్ని విమర్శల పాలైనా ఆయన చేయాల్సిన పని కఠినంగా ఎంత కఠినమైంది చేసిండు. ఆర్థిక సంస్కరణ చేయడంలో కూడా అట్లాంటి ప్రతిభను చూపించాడు. నాకు అక్కడ అనిపించింది మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపుతారా అని. కానీ నిజంగా ఆపారు. ఇప్పటిదాకా ఆగింది. ఆయన ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆపడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాలకు లాభమైంది అంటున్నాను. సరే, వివాదం తెలియకపోవచ్చు, కృష్ణా జలాల వివాదం ఇంకా అట్లే ఉండొచ్చు. కానీ ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపకపోతే ఒక రకంగా 2 రాష్ట్రాల మధ్య రణరంగమే జరిగేది. ఒక రకంగా చెప్పాలంటే ఆ 2 రాష్ట్రాలు కూడా మన ప్రజలు కూడా తనుకు చచ్చే పరిస్థితి వచ్చేది. కనుక అటువంటి నిర్ణయం, అటువంటి ఉపద్రవం రాకుండా మంచి నిర్ణయం తీసుకున్న మన్మోహన్ సింగ్ గారితో వారి ప్రధానమంత్రి ఆఫీసులో వారిని నేను స్వయంగా కలిసి ఈ ఒక్కొక్క పార్టీల అందరి అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు వ్యక్తం చేసే అవకాశం ఆయన సావధానంగా వినడం, మాకు అవకాశం ఇవ్వడం చూస్తే ఒక ప్రధానమంత్రి ఇంత సమయస్ఫూర్తితో సమన్వయం సాధించే దిశగా ఉండాలని ఆనాడు అనిపించింది. నాకు ఆయన రోల్ మోడల్గా అనిపించింది. అందుకనే ఆయన మరణాన్ని నేను కూడా వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ జాతస్య మరణం ధ్రువం అన్నట్టు మరి మనుషులు పుట్టినప్పుడు చనిపోతారు. ఎవరైనా మనుషులు కావచ్చు, జీవజాతులు ఏవైనా సరే. కనుక వారి మరణానికి మరి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను వ్యక్తిగతంగా. నమస్కారం.